హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని దూలపల్లి రోడ్లోని ఎస్ఎస్వి పాలిమర్స్ కంపెనీ గోడౌన్లో మంటలు వ్యాపించాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపు చేశారు. హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో దూలపల్లి రోడ్లోని ఎస్ఎస్వి పాలిమర్స్ కంపెనీ గోడౌన్లో మంటలు వ్యాపించాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ ఇంజిన్ మంటలను అదుపు చేశాయి. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ఎస్ఎస్ పాలిమర్స్ జీడిమెట్లలో ఉన్నటువంటి ఈ కంపెనీ చూస్తున్న మన అగ్ని ప్రమాదం సంభవించింది. ఏంటి, ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవట్లేదా? అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆర్పేంత వరకు అంత పెద్దగా ఎందుకైంది? అసలు ఏం జరిగింది? రైట్ అమ్మిని, ప్రస్తుతానికి ఈ రోజు మధ్యాహ్నం పూట కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని చూసుకున్నట్లయితే ఎస్ఎస్పి పాలిథినిక్ కంపెనీలో మాత్రం భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. స్థానికులు మాత్రం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మాత్రం 2 ఫైర్ ఇంజిన్లతో సంఘటన స్థలానికి చేరుకొని అయితే మంటలు ఆర్పే విషయం చూడొచ్చు. భారీ ఎత్తున ఇది పాలిథిన్ కవర్ కాబట్టి మంటలు కూడా భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. చుట్టుపక్కల స్థానికులు కూడా భయభ్రాంతులకు గురైనట్టుగా కూడా తెలుస్తుంది. సంఘటన స్థలానికి పోలీసులు కూడా చేరుకొని కేసు నమోదు చేసుకొని అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి ఎంతవరకు నష్టపోయారు అనేసి ఇప్పటి వరకు పూర్తి డీటెయిల్స్ ఏం రాలేదు. బట్ ఈ ఫైర్ కి కారణంగా పూర్తిగా మాత్రం దీనికి కారణాలు కూడా పూర్తిగా వివరాలు అయితే వెలుగులోకి ఇంకా ఇప్పటి వరకు రాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అనేసి మాత్రం అంచనా అయితే వేస్తున్నారు పోలీసులు కావచ్చు, ఇటు ఫైర్ సేఫ్టీ ఇంజనీర్లు కావచ్చు. కానీ దీన్ని పూర్తి విచారించిన తర్వాత మాత్రం ఎంతవరకు నష్టపోయారు, ఏంటి అనేసి వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. యామిని, క్రాంతి, ఆ టైంలో ఎవరైనా ఉన్నారా? ప్రాణ నష్టం అయితే జరగలేదుగా? రైట్ అమ్మిని, ప్రస్తుతానికి దాంట్లో పనిచేస్తున్నాయి. ఎందుకంటే ఇది ఒక గోదాం, పాలిథినిక్ గోదాంలో కాబట్టి దానికి కార్మికులు అయితే కొంతమంది ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దాంట్లో మంటలు ఒక్కసారిగా వెలుగులో రావడంతో మాత్రం అక్కడ ఉన్న స్థానికులు కావచ్చు, లేదంటే కార్మికులు మాత్రం బయటికి పరుగులు తీయడం అయితే జరిగింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు అయితే సమాచారం ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు మాత్రం అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అని కూడా చెప్పుకోవచ్చు. చిన్న చిన్న గాయాలతో మాత్రం కార్మికులు బయటపడేసి మాత్రం ఎట్టకేలకు ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా మాత్రం ఈ మంటలను అయితే ఆర్పడం అయితే జరిగింది. అంటే అగ్ని ప్రమాదం జరగడానికి ముందు సమయం ఎంతమంది ఉన్నారు లోపల? బయటకు వచ్చింది ఎంతమంది? ఆ లిస్ట్ అయినా ఉందా? వాళ్ళు ఏమైనా వెల్లడిస్తున్నారా? రైట్ యామిని, ప్రస్తుతానికి ఎంతమంది అనేసి ఆ షిఫ్ట్ లో ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఎందుకంటే మధ్యాహ్నం సమయం కాబట్టి లంచ్, ఎందుకంటే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగినందుకు అసలు పూర్తిగా ఈ రోజు ఎంతమంది డ్యూటీలో ఉన్నారు, ఆ లంచ్ కు కావచ్చు బయటికి వెళ్ళిన వాళ్ళు ప్రస్తుతం గోదాంలో ఎంతమంది ఉండే అనేసి పూర్తి వివరాలు అయితే ఎలాంటి వివరాలు ఇప్పటి వరకు అయితే వెలుగులోకి రాలేదు. పోలీసులు అయితే ప్రస్తుతం అంటే ఈ కంపెనీకి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి కావచ్చు, లేదు అని అంటే ఇన్సూరెన్స్ కావచ్చు, లేదు అంటే దాని మీద కూడా ప్రస్తుతానికి అయితే ఆరా తీస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ విచారణ పూర్తయిన తర్వాత మరింత వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు. యామిని, అంటే ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఏమి తీసుకోవట్లేదా వాళ్ళు? చూస్తున్నాం కదా, అంత భారీ ఎత్తున మంటలు, పొగ వ్యాపించిన, అఫ్ కోర్స్ ప్రస్తుతం కంట్రోల్ చేశారు ఫైర్ సిబ్బంది అని చెప్తున్నప్పటికీ కూడా అంతకుముందు విజువల్స్ చూస్తున్నాం కదా. రైట్ యామిని, ప్రస్తుతం మంటలు ఒక్కసారిగా, ఎందుకంటే ప్లాస్టిక్ పాలిథినిక్ గోదాం కాబట్టి ఒక్కసారిగా చెల్లరేగిన మంటల్లో మాత్రం చిన్న ఫైర్ సంబంధించిన సేఫ్టీకి సంబంధించిన దాంతో మంటలు ఒక్కసారిగా రావడంతో మాత్రం కార్మికులు భయభ్రాంతులతో మాత్రం బయటికి పరుగులు తీస్తున్నట్టుగా తెలుస్తుంది. దానివల్ల వెంటనే ఫైర్ సేఫ్టీ ఇంజిన్లకు సమాచారం ఇవ్వడంతో మాత్రం త్వరలోనే అక్కడ సంఘటన స్థలానికి చేరుకొని అయితే దీన్ని రెస్క్యూ టీం అయితే ఈ మంటల్ని ఆర్పే ప్రయత్నం చేసి మంటలు దాదాపుగా అరగంటకు పైగా మంటలు వెలుగులోకి వచ్చినట్టుగా కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. యామిని.
రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.